హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ అవేరో దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు టైటిల్ థంబ్నెయిల్ చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. మేమైతే ఒక రిసార్ట్కి వెళ్తున్నాము. రంజిత్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అనమాట, లైక్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు, బట్ ఇప్పటికైంది. షార్ట్ బ్రేక్ ఫ్రమ్ అవర్ రొటీన్ లైఫ్, ఒక చిన్న రీట్రీట్ లాగా అండ్ ఆల్సో గెట్ టుగెదర్ లాగా ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. సో ఇది 2 days, ఐ మీన్ లైక్ ఈరోజు సాటర్డే స్టార్ట్ అయ్యి రేపు చెక్అవుట్ అనమాట, 1 night స్టే. సో ఐ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ, స్టే ట్యూన్. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్లీ 1.5 hour ట్రావెల్ చేసిన తర్వాత మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ రోడ్కి దగ్గరలో ఉన్న ది ట్రాయికా అనే ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది మేము చాలా లాస్ట్ మినిట్ బుకింగ్ అనే చెప్పాలి, ఎందుకంటే వెళ్ళాలి అని ప్లాన్ అయితే చేస్తున్నారు కానీ ఎప్పుడు వెళ్ళాలి అనేది వీళ్ళు డిసైడ్ అవ్వలేదు. సో అందరికీ కుదిరిన వీకెండ్ ఒకటి చూసుకుని అప్పటికప్పుడు బుక్ చేస్తారనమాట. సో లాస్ట్ మినిట్ బుకింగ్ అంటే ఇంకా మనకి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కదా. ఉన్న ఆప్షన్స్ అన్నిట్లోనూ ఇది కొంచెం బెటర్గా అనిపించింది మాకు. సో అందుకని ఇది ఫిక్స్ అయ్యాము. ఈ పర్టికులర్ రిసార్ట్ ఏంటి అంటే మనకి స్టే వచ్చేసి రూమ్స్ లాగా కాదు, కంటైనర్స్ లాగా ఉంటాయి. అండ్ చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఈవెంట్స్ లైక్ బర్త్డేస్ కానీ హల్దీ, సంగీత్ ఇలాంటి ఈవెంట్స్ చేస్తే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. యాజ్ యూ కెన్ సీ మనకి ప్రాపర్టీ మొత్తం ఇలా ఉంది. ఇది అంతా డ్రోన్ షాట్ అనమాట. అండ్ అవన్నీ కంటైనర్స్, 4 rooms ఉంటాయి మనకి. అండ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఆఫీస్ రూమ్లోనే బెడ్రూమ్ అన్నట్టు ఉంటుంది. సో ఇన్ టోటల్ మాకు 5 rooms అయితే వచ్చినాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ కావాలంటే అక్కడే ఆర్డర్ చేయొచ్చు, బట్ ప్రీ ఆర్డర్ చేయాలన్నమాట. ఈ ప్రాపర్టీకి దగ్గరలోనే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే ఇంకా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. ప్రీ ఆర్డర్ చేయాలంటే మేము ముందే వాళ్ళకి చెప్పాలంట మెన్యూ ఏం కావాలి అదంతా కూడాను. సో ఆ తలనొప్పి అంతా ఎందుకని చెప్పి మేము ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడే ఫుడ్ తెచ్చేసుకున్నాము. ఇంకా లంచ్ చేసి ఇంకా పూల్లోకి దిగారు కిడ్స్ అందరూ. పూల్ విషయానికి వస్తే మనకి కిడ్స్ పూల్ కూడా సెపరేట్గా ఉంది, బట్ దెన్ కిడ్స్ అసలు వాళ్ళకి సెపరేట్గా అలాట్ చేసింది ఏది కూడా యూస్ చేయడానికి ఇష్టపడరు కదా. సో వాళ్ళు కూడా అడల్ట్స్ పూల్లోనే వచ్చేసారు. అండ్ ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే కొన్ని డ్రాబ్యాక్స్ కనిపించినాయి. అదేంటి అంటే ఇది కంటైనర్ స్టే కాబట్టి మనం డే టైం ఎక్కువ బయట టైం స్పెండ్ చేయలేము. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు కొంచెం క్లైమేట్ బాగానే ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే మొత్తం అంతా చాలా ఎండగా ఉంటుంది. అంటే షాడో ఉన్న ప్లేస్ అంతగా నాకు అనిపించలేదు. కైండ్ ఆఫ్ బార్ యూనిట్ ఉంది కదా, అదొక్కటే ఉందన్నమాట. అండ్ అదంతా ఓపెన్ స్పేస్ అవటం వల్ల అండ్ పక్కన మొత్తం అన్ని కూడా పంట పొలాలు ఉన్నాయి. సో చాలా గాలి అయితే వస్తుంది. అసలు బయట ఉన్నంతసేపు ఇంకా ఫుల్ గాలిగానే ఉంది. అది ఒకవేళ ఎండ ఎక్కువ ఉంటే అది వేడి గాలి అంటారు కదా, వడగాలి అలా వచ్చేసేది. బట్ లక్కీలీ మేము వెళ్ళిన రోజు క్లైమేట్ బాగుంది కాబట్టి సరిపోయింది. సో మేమైతే ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత కాసేపు పూల్లో ఆడుకున్నారు పిల్లలు. అంతలో ఈ అబ్బాయిలు అంటే ది హస్బెండ్స్ క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశారు. సో ఇంకా మేము కూడా స్లోగా పూల్ దగ్గర నుంచి క్రికెట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక 1.5 day మొత్తం అన్నీ మర్చిపోయి హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. అబ్బాయిలు అంటే ది హస్బెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చిన్నప్పుడు LKG నుంచి క్లాస్మేట్స్ అనమాట. సో దే షేర్ ఎ రియల్లీ గుడ్ బాండ్. బట్ అమ్మాయిలు అంటే ది వైఫ్స్ ఒకరికొకళ్ళు ముందు పరిచయం లేదు. అంటే వీళ్ళ త్రూనే మాకు పరిచయం అనమాట. లాస్ట్ 2.5 to 3 years నుంచి అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటాము. బట్ మీట్ అయిన ప్రతిసారి చాలా మంచి టైం అయితే స్పెండ్ చేస్తుంటాము. ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా అందరం కలిసే మీట్ అవుతాము. బట్ ఈసారి ఒకళ్ళు వైఫ్ అంటే ఐసాక్ వైఫ్ కీర్తి రాలేదు, తననైతే బాగా మిస్ అయ్యాము. అండ్ ఇంకా మొత్తం క్రికెట్ ఆటం అయిన తర్వాత పూల్లోకి దిగిన ఎవరికి కూడా ఆల్మోస్ట్ స్విమ్మింగ్ రాదు. అందరం కూడా మంచిగా అలా చిల్ అయ్యాము. అండ్ కొన్ని గేమ్స్ కూడా ఆడుకున్నాము. ఆ తర్వాత రెయిన్ డాన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ఈ రిసార్ట్లో రెయిన్ డాన్స్ కూడా ఉండింది. స్తంభాలు ఇవే రండి ధరే ముందుకు రాలా. ప్రతి గ్యాంగ్లోనూ ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంటారు కదా. సో మా గ్యాంగ్లో వచ్చేసి శ్రీకాంత్ బ్రో తినే అనమాట.
ఆల్మోస్ట్ లేట్ ఈవినింగ్ వరకు ఇంకా పూల్ అండ్ రెయిన్ డాన్స్ దగ్గరే ఉన్నామన్నమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ అండ్ ఇంకా చిన్నపాటి పార్టీ ఉండాలి కదా, అందరూ గ్యాదర్ అయ్యారంటే. సో దానికైతే రెడీ అవుతూ ఉన్నారు. ఇంతలో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మంచిగా లైటింగ్ సెటప్ అంతా బాగుండింది. సో అందుకని చెప్పి నేను అండ్ రంజిత్ వచ్చి చిన్ని ఫోటో సెషన్ కానిచ్చేసాము. అండ్ మేము నైట్ డిన్నర్కి ఫుడ్ కూడా బయట ఆర్డర్ చేసేసాము. సో ఇన్ ద మెయిన్ టైం డిన్నర్ వచ్చేలోపు స్నాక్స్ అవి కానిస్తూ ఉన్నాము. అండ్ అక్కడే మనకి బాన్ఫైర్ కూడా వాళ్ళు ఎక్స్ట్రా కాస్ట్కి ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ కూర్చుని బాన్ఫైర్ దగ్గర కాసేపు దంషరాత్స్ అవి కూడా ఆడుకున్నాము. చాలా గేమ్స్ అయితే ఆడాము, బట్ అవన్నీ క్యాప్చర్ చేయలేదు. అండ్ నెక్స్ట్ క్లిప్లో రంజిత్ ఒక హీరో మేనరిజంని ఇమిటేట్ చేస్తున్నారు. అది గెస్ట్ చేయగలిగితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అరే మీరు మాటిమా ఆటిమా అర్జున్ నరసింహారెడ్డి సమరసింహారాయణ లేదు పాతదా కొత్తదా? ఓకే ఇంద్రసేనారెడ్డి చెప్పలేరు. సో లేట్ నైట్ వరకు మంచిగా అలా గేమ్స్ ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. చాలా బాగుండింది. అండ్ ఇంకా సాటర్డే నైట్ని ఇలా అయితే ఎండ్ చేసాము. ఈ పర్టికులర్ అవుటింగ్ అయితే మొత్తం అంతా గో విత్ ద ఫ్లో అన్నట్టే వదిలేసాము. అసలు ఏది కూడా ముందుగా ప్లాన్ చేసుకోలేదు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్. బట్ వీ హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైం. అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే వెదర్ చాలా బాగుండింది. అండ్ చుట్టూ అంతా గ్రీనరీనే, అంటే పొలాలు అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ ఆల్సో ఆ దగ్గరలోనే పీకాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ సౌండ్స్ వినిపిస్తున్నాయి కానీ మాకైతే కనిపించలేదు. ఆ బర్డ్స్ చర్పింగ్ అండ్ పీకాక్స్ వాటితో చాలా బాగా అనిపించింది మార్నింగ్ లేచిన వెంటనే. అండ్ ఇది మార్నింగ్ లేచిన తర్వాత డ్రోన్ షాట్స్ అనమాట. ఈ ప్రాపర్టీకి చెక్-ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clockకి చెక్-ఇన్, చెక్అవుట్ ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock అనమాట. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కాసేపు పూల్లో అది ఆడుకున్నారు మా వాళ్ళందరూ. అండ్ నేనేమో అక్కడే ఈత చెట్టు ఉంది, ఆ ప్రాపర్టీ వాళ్ళని అడిగి ఈత చెట్టుకి ఈతకాయలు తెంపుకున్నాము. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి ఆర్డర్ చేసుకుని తినేసి చెక్అవుట్ అయితే చేసేసాము. సో ఓవరాల్గా ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే మేము యాజ్ ఎ గ్రూప్ వీ హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైం. ప్రాపర్టీ వైజ్ చూస్తే పర్వాలేదు, డీసెంట్ ప్రాపర్టీ. ఇంతకంటే ఇంకా బెటర్ ప్రాపర్టీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి విత్ ఆల్ ద ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్. అంతా బాగుంది కానీ ఈ ప్రాపర్టీలో ఫుడ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో అదొక్కటే నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అంటే ఎవ్రీ మీల్ మేము బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం తెచ్చుకోవడం అయిందనమాట. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.